హాయ్. ఏంట్రా అమ్మాయి లవ్ చేస్తారా? తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసేవాడిని. ఏమంది? నచ్చలేదుంది. సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. ఏంట్రా ఏం చేస్తారా? సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఏమిటో తెలుసా? ఆడు చెప్తాడు రేత్రి తినే భోజనాన్ని సాయంకాలం కిలి చేసుకుని ఉంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. ఏంటి అలా చెప్తున్నావు? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనా? మనం గ్యారంటీగా అవుతావురా. అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పెళ్చారా? అమ్మాయి అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ రా. జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా అడుగు. చేసేది తప్పేంట్రా? మన ఇంటి పక్కన ఎక్లక్ష్మిలో ఉంది కదా అని అడిగాను. చేసుకుంది లేరా? నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్. అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహం గారికి లవ్ ఒకటి తక్కువ. సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా, నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొరికితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టినావు. ఈ బండి మన డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి, ఈ బండి నాదిరా. మొత్తం ప్రపంచం అంతా ఎలా ఎడితే మనం మాత్రం ఏం చేయగలం? టిఫిన్ తీసుకొచ్చావా? అదేంట్రా, నేను నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ పొజిషన్ నుంచావు సేమ్ అదే పొజిషన్ నుంచానంటే టిఫిన్ అట్టాలదా? నీకు అసలు బుద్ధుందా అన్న? ఇప్పుడు నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి లేకపోతే ఏంటన్నా, పొద్దున వెళ్తూ 2 10 రూపాయల నోట్లు ఇచ్చావు. ఒకదాంతో ఇడ్లీ, ఒకదాంతో పూరి తెమ్మన్నావు. దేంతో ఇడ్లీ తేవాలి, దేంతో పూరి తేవాలి చెప్పలే కదన్నా. తప్పు నీది కాదురా. ఆ కుడి చేతిలో 10 రూపాయలతో ఇడ్లీ, ఎడం చేతిలో 10 రూపాయలతో పూరి అట్రా ఎల్లో. అది ఇలా క్లియర్ గా చెప్పే బాగుంది. ఏదవ కన్ఫ్యూజ్ నువ్వు. ఈ ఏదో పొద్దునగా వెళ్ళాడు సబ్బు చేస్తానని. స్థానం లేదు, ఏం లేదు. హలో సింగర్ బాయ్, నమస్తే. రాజు బాయ్ నమస్తే. బా, బ్లాక్ షర్ట్ అదిరింది. నేను సత్తేసుకోలేదు. మరి పొద్దునే అవతరండి బాబాయ్. స్నానం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా స్నానం చేస్తున్నావు ఆఖరికి? వెళ్ళేది లేడీస్ ఫంక్షన్, స్నానం చేయకపోతే వాసన వచ్చేది అక్కడ. ఏం ఫంక్షన్? మన కానిస్టేబుల్ కాంతారాడు కూతురు పెద్ద మనిషి అయింది కదా, పాట పాడడానికి వెళ్తాను. ఏంటి పద్దు పెద్ద మనిషి అయిందా? నాకు చెప్పనే లేదు. అయ్యేదాకా దానికి కూడా తెలియదంట. ఎరా ఎక్కడ సచ్చావరా? సభ్యది ఏంటన్నా ప్రధాని తిడతావు? నీకు రూపాయి ఆదాయం వచ్చేలా చేశాను. ఇదిగో రూపాయి. ఎవడిచ్చాడు? కొట్టాడు. ఎందుకు ఇచ్చాడు? సబ్బు పైన కవర్ తిరిగి ఇచ్చేస్తే రూపాయి ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చేసా. నీకు కూడా బుర్రందరా, రూపాయి లాభం. మరి సభ్యది సీలో పెన్ చేసిన తర్వాత నువ్వు వాడవు కదన్నా, అందుకని పడేసా. 15 రూపాయలు బొక్కరా. అన్నా నువ్వెందుకు కొట్టుకుంటావన్నా? నిన్ను కొడితే రొటీన్ అయిపోద్దిగా. ఒరేయ్ 15 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు రా గొడుగు. అదేనా కరెక్ట్ గా తీసుకొచ్చావా? అన్నా చూడన్నా, బ్రాండ్ కవర్ తో పాటు కరెక్ట్ గా తెచ్చా. ఒరేయ్ ఇది కొత్తనా? అవునన్నా, బ్రాండ్ న్యూ. మరి బొక్కలేంట్రా? నేనే పెట్టా అన్నా. నువ్వే పెట్టావా? ఎందుకు పెట్టావరా? అన్నా ఇది వర్షం వస్తుందా లేదా తెలుసుకోవడానికన్నా. మరి ఇదెందుకమ్మా? మరి వర్షం అయిపోయిందా లేదా తెలుసుకోవద్దా? ఓ పని చేయరా, మొత్తం గొడిగంతా బొక్కలెట్టాయి. ఓ దాంట్లో ఎప్పుడు తెల్లారుతుంది, ఇంకో దాంట్లో ఎప్పుడు చీకటి, మొత్తం ఎదర్ రిపోర్ట్ అంతా తెలుసుకుందాం. అంత నమ్మకర్లేదు. వాట్స్ దిస్ బ్లడీ నాన్సెన్స్? ఏంటిది? ఫర్నిచర్ ఏంటి, హాల్ ఏంటి చీప్ గా? చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఉండాల్సింది ఎలాగైనా. అటు సైడ్ ప్లాస్మా టీవీ, ఇటు సైడ్ 5.1 సరౌండ్ సిస్టమ్, స్టాన్లెస్ సోఫాస్, ఓ గ్లాస్ డైనింగ్ టేబుల్, ఓ కాస్ట్లీ కార్పెట్ ఉంటే ఎలా ఉంటది? 50,000 అప్పు ఉంటుంది.
ఏం మాట్లాడుతున్నారండి మీరు? 50,000కి ఎన్ని వచ్చేస్తాయా? మినిమం ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 ఎక్కడ తెమ్మంటావు? మీకు ₹1,00,000 కావాలి అంతే కదా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను ఇంకా చాలా సంతోషంగా బతుకుతున్నాను రా. ప్లీజ్ ఆ ₹1,00,000 చూపెట్టి నా జీవితాన్ని నాశనం చేయకురా ప్లీజ్. వద్దు, నేను ఆ ₹1,00,000 నీ దగ్గర 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్లీజ్ అవి నాకు మళ్ళీ చూపెట్టకు దయచేసి. నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు బూస్ తాగితే మటుకు ట్రైన్ లేట్ అయిపోతుంది, వెంటనే చెల్లమ్మా. ఏంటి విషయం? మావయ్య అసలు ఏం జరిగింది? అబ్బే ఏం లేదు మావయ్య, జస్ట్ అన్నా చెల్లం ఏదో మాట్లాడుకుంటున్నా. ఏంటి ఆ ₹1,00,000 మ్యాటరేనా? అవును మాయా. చంపేస్తాను కదా రేయ్. ఇంకోసారి ఆ ₹1,00,000 కానీ ఇంటికి తీసుకొచ్చావంటే నిన్ను నరికి పారేస్తాను. పోరా వెదవా, పో పో. మన ఏరియా స్టాషన్ డామినేట్ చేస్తున్నాడు. కొంచెం ఓవర్ అయింది కదా. బాగా ఒరే శేఖరం, నేను రా మల్లిబాబుని. ఎరా మల్లిగా ఎక్కడున్నావురా? ఏం చేస్తారా? నాకేంట్రా, కలకత్తాలో మ్యారేజ్ కాంట్రాక్ట్లు చేస్తున్నాను. మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అంటే మ్యారేజ్ సంబంధించిన అన్ని పనులు A to Z సర్వీస్ అన్నమాట. ఓహో, నువ్వేంట్రా అంత డల్గొన్నావు? ఏం అడుగుతోలేరా, నిండా అప్పుల్లో కూరుకుపోయాను. జీవితం అంటేనే విరక్తి కలిగిద్దిరా. కొండంత ఫ్రెండ్ నేను ఎదురుగున్నా ఉండగా అలా మాడతావేంట్రా? అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా? చెప్పరా, నీ అప్పు ఎంతో చెప్పు. ₹1,00,000 రా. ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 కోసం ఇంత డల్ అయిపోతున్నావా? నువ్వు హ్యాపీగా ఉండాలంటే అర్జెంట్గా ₹1,00,000 కావాలి అంతే కదా? ₹1,00,000 ఇస్తే నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా? ఏది నవ్వు సరి. 40, 70 తీసుకో ₹1,00,000. ఆ చూపేంట్రా, ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఇదిగో ₹1,00,000 తీసుకెళ్ళాలి, మొఖాన్ని కొట్టి బాకీ మొత్తం తీర్చేయి. కానీ నువ్వు ఇంకెప్పుడు నాకు డల్గా కనిపించొద్దురా. ఈరావురా దిగి దిగ్గానే ఫ్రెండ్కి ₹1,00,000 ఇచ్చినాడు. పెద్ద సౌండ్ పార్టీలా ఉందిరా. నేను కూడా ఒక జాలి కథ చెప్పి ఎంతకంత లాగుతాను రా. వద్దురా, డబ్బుకు దురాశ పడకరా. నీకు అసలే చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఇంతే. రే తీసుకోరా, తీసుకో. రేయ్ మల్లిబాబు గారికి హాట్ పిజ్జా, పెద్ద పెప్సీ పట్టారా. అలాగే సార్. ఎవడరా నువ్వు? బాగా మాడిపోయిన తండూరి చికెన్ లో ఉన్నావు. సార్, ఒక ఫ్రెండ్ కి మీరు చేసే సహాయం చూసి నేను మీ ఫ్యాన్ అయ్యాను సార్. నా ఫ్యాన్ వా? అవును సార్, ఇలాంటి రేర్ సీన్ కి నేనే స్పాన్సర్ చేస్తాను సార్. రేయ్ తొందరగా పట్టారా. అదే నోటితో 2 కింగ్ సైజ్ ప్యాకెట్లు చెప్పు. సరే సార్. పక్కన ట్యాక్సీ ఆగి ఉంది, వీళ్ళు రెంట్ కట్టి వచ్చాయి. వచ్చేటప్పుడు అక్కడ నా బ్యాగ్ కూడా మోసుకొచ్చి. ఇంకా ఎక్కడ ఉన్నావా? ఇలా. ఓకే సార్. రేయ్ మామా, టాక్సీ డబ్బులు ఇరా ప్లీజ్ రా. ఒరే ఫ్యాను సార్, ట్రీట్ ఎర్రగా తీసేసేవరా. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం ఆగు. ఒరే బేసిక్ గా నీకు అప్పు అంటే చాలా భయం కదరా. ₹1,00,000 అప్పు ఎందుకు చేసావురా? మన కిషోర్ గారు లేడు? మన వైజాగ్ కిషోర్ గారు. వాడు దుబాయ్ వెళ్తానంటే ఓ సేటు ధర 50,000 అప్పు ఇప్పించాను. ఆ 50,000 పట్టుకు నాడు జంప్ అయిపోయాడు. నేను ఈ సేటు ధర బుక్ అయిపోయాను. నీ తాత మర్చిపోయాడు, ఎవడగా ₹50,000 అప్పు ఇప్పిస్తావా? రేయ్ నీకు డబ్బు విలువ అసలు తెలియట్లేదు రోయ్. ఈ మల్లె బాబు మనిషి విలువ తెలియకపోయినా క్షమిస్తాడు గాని మనీ విలువ తెలియని అస్సలు క్షమించాడు రోయ్. ఈ 50,000 విషయంలో మటుకి నా రెస్పాన్సిబిలిటీ లేదురా. 50,000 కట్. ఏంటి ఇచ్చారా? ఈ 50,000 లక్ష చెప్పరా. 3 నెలల క్రితం స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. దానికి 10,000 ఖర్చు. ప్లేట్ ఇచ్చి కొట్టాడంటే మొత్తం బీట్ ఇచ్చేది అదవా. నీకు అసలు బుద్ధి ఉందేంట్రా? నీకు సైకిల్ తొక్కడమే రాదు, స్కూటర్ ఏమో పెట్టుకున్నావురా. మళ్ళీ డబ్బులు తెలియకుండా ప్రవర్తించావు నువ్వు. ఒరే చూడరా, ఈ మల్లె బాబు మనిషికి విలువ ఇవ్వకపోయినా క్షమిస్తాడు కానీ క్షమించాడు. ఎగ్జాక్ట్లీ. ఈ 10,000 కూడా అప్పుడే చెప్పాను కదరా, నీకు అవసరమా? మిగిలిన నొప్పి ఎలా అయిందిరా? ఎందుకు దీన్ని కూడా నొక్కేద్దామనా? ఈ 10,000 మాత్రం ఆడు బ్యాగ్ లోకి వెళ్ళకూడదు. వద్దు మల్లి బాబు, నా ప్రాబ్లం నీకు చెప్పి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.
నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ చెప్పు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. శబాస్, ఇప్పటికైనా అర్థమైందా? ఈ మల్లెబాబు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు, కాన్ఫిడెన్స్ తో ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నప్పుడు ఈ 10,000 కూడా ఎందుకురా? ఎరా మీకు కూడా హెల్ప్ కావాలా?